సంతానం అంటూ సంతానం ఇస్తా ఆ మాట చెప్పాలి బాగా. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హెచ్పి సిస్టర్ ఛానల్. ఇప్పుడు మీకు చూపించబోతున్న దేవాలయం వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ఒకవైపు ఉన్న ఈ చిన్న కొలను, ఈ కొలంలో దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు ఇక్కడ స్నానం చేసుకుంటారు. ఎంతో పవిత్రమైన ఈ దేవాలయం చాలా పురాతనమైనది. మన కోరికలు తీర్చే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఈ దేవాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈ కొలంలో స్నానం చేస్తారు. ఇక్కడ ఈ కొలంలోనే ఒక చిన్న వాటర్ ఫాల్ లాగా అరేంజ్మెంట్ చేశారు. చూడండి, చిన్న వాటర్ ఫాల్ లాగా ఈ కొలంలోకి నీరు ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ మా అమ్మ అయితే ఒక్కతే స్నానం చేసింది. మేమైతే ఆల్రెడీ ఇంటికాడనే స్నానం చేసి వచ్చాము. జస్ట్ కాళ్ళు కడుక్కున్నాం అంతే. ఇట్లా తలపై నీళ్ళు చల్లుకున్నాం. ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ లాగా అరేంజ్ చేస్తారు. ఇక్కడ నుంచి ఇక్కడ అంటే ఈ వాటర్ అంతా ఒక చెరువు నుంచి వస్తుంది. ఈ దేవాలయం వచ్చి సింగోటం గ్రామంలో ఉంది, తెలంగాణ. ఇక్కడ స్నానాలు చేసుకొని ఇలా పైకి వెళ్తే ఎవరైనా స్నానాలు చేసి వచ్చి ఉంటే అక్కడ చేయకుండా ఇక్కడ వచ్చి కాళ్ళు ఇలా, ఇక్కడ ట్యాప్స్ అనేవి అరేంజ్ ఉన్నాయి, ఇక్కడ కాళ్ళు కడుక్కుంటారు. చూడండి, ఇదే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, సింగోటం గ్రామం. చాలా పవిత్రమైన దేవాలయం, చాలా పేరున్న దేవాలయం. ఈ దేవాలయం రోజు ఇలాగే రద్దీగా ఉంటుంది. ఈ దేవాలయంలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఇట్లా జరుగుతాయి. ఆ బ్రహ్మోత్సవాలు వచ్చేసి ఎవ్రీ ఇయర్ జనవరి 18th, 17th స్టార్ట్ అవుతాయి. 18th, 17th స్టార్ట్ అయితే రథోత్సవం జరుగుతుంది. చాలా జరుగుతాయి. ఇక్కడ 1 month బ్రహ్మోత్సవాలు ఇలా నిర్వహిస్తారు. చాలా బాగుంటవి. రోజు ఇలాగే పబ్లిక్ అనేది వచ్చి దర్శించుకుంటారు. ఆ బ్రహ్మోత్సవాల సమయంలో ఇంకా రద్దీగా ఉంటుంది. ఇది వచ్చేసి కళ్యాణ మండపం. ఇక్కడ ఏమన్నా పెళ్ళిళ్ళు అయినప్పుడు ఈ గుళ్ళోనే, ఈ కళ్యాణ మండపంలో పెళ్ళి జరుగుతుంది. ఇది వచ్చేసి ఎంట్రీ. మనం కొబ్బరికాయ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. ఇక్కడ టికెట్ కౌంటర్, ఇది టికెట్ అరేంజ్మెంట్ చేస్తుంటారు. ఇక్కడ ఇలా లోపలికైతే వెళ్ళొచ్చు, ఇలా క్యూ లైన్లో. ఇక్కడ ముందరనే గరుడ స్తంభం అనేది ఉంటుంది, చూస్తున్నారు కదండి. ఇలా క్యూ లైన్లో చూస్తున్నారు కదండి. ఇక్కడ ఇక ఒక అతనికి ఆ స్వామివారు
పై మీదికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. తను చెప్తున్నాడు. తను పై మీదకి వచ్చి ఏదో వాళ్ళకు ఇలా కొన్ని విషయాలు అయితే చెప్తున్నాడు. ఇది దర్శనానికి వెళ్ళే దారి. ఈ లోపలనే లక్ష్మీనరసింహస్వామి ఉంటారు. లింగ స్వరూపుడు అయిన లక్ష్మీనరసింహస్వామి. లోపల అయితే ఫోన్ అలో లేదండి. అక్కడ దర్శనం చేసుకుని వచ్చాక ఇక్కడ కొబ్బరికాయలు అయితే కొట్టే ప్లేస్ ఇది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని మన కొబ్బరికాయ మనమే కొట్టుకోవాలి. బయటికి వచ్చినాక ఇక్కడ బయట లక్ష్మీనరసింహస్వామి పాదాలు ఉంటాయండి. ఈ పాదాలను కూడా దర్శించుకుంటారు. చాలా మహిమగల పాదాలు. గుడి ప్రాంగణం మొత్తం వచ్చేసి ఇలా చాలా పెద్దగా ఇలా ఉంటుంది. మాదైతే దర్శనం అయితే అయిపోయింది. ఇలా మేమైతే కిందికి అయితే వెళ్తున్నాం. ఇందాక చిన్న వాటర్ ఫాల్ లాగా కొలను అని చెప్పాను కదండి. ఆ వాటర్ అంతా ఇక్కడ నుంచి వచ్చేస్తాయి. ఇది గుడి వైపు ఒక సైడ్ ఉంటుంది. చాలా పెద్ద కొలను, ఇది చెరువు, రివర్, చిన్న రివర్. ఈ రివర్ల నుంచి అక్కడికి వాటర్ అనేది సప్లై అయిపోతుంటుంది రెగ్యులర్గా. చూడండి, ఇక్కడ పైనుంచి చూస్తుంటే టెంపుల్ ఎలా కనిపిస్తుందో. పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ రథోత్సవం ఇట్లా జరుగుతుందండి. ఇలా ఇలా మేము ఆ రివర్ని చూసుకుంటూ ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాం. ఎండ మాత్రం చాలా ఉంది, ఎక్కువగానే ఉంది. అక్కడ నుంచి రివర్ చూసుకుంటూ ఇక్కడికి వచ్చాము. ఇక్కడ నిత్య అన్నదానం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే రెగ్యులర్గా అన్నదానం అనేది పెడతారు. టైమింగ్ వచ్చేసి 12:30 నుంచి స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం. ఇక్కడికైతే మేము వచ్చాము. ఇక్కడ బయట చెప్పులు విప్పేసి లోపలికి అనేది ఎంటర్ అవ్వాలి. మనం గుడి నుంచి ఇలా వచ్చేస్తే మనకి ఇది కనిపిస్తుంది. గుడికి వెళ్ళే దారిలో ఉంటుంది ఇది. వెళ్ళే దారిలో మనకి కనిపిస్తుంది. దర్శనం చేసుకొని ఇక్కడికి అందరూ వచ్చి అన్నదానం అనేది చేస్తారు, భోజనం అనేది చేస్తారు. ఈ నిత్య అన్నదానానికి వస్తారు అందరూ. ఇక్కడ క్యూ లైన్లో నిలబడి ఇక్కడ ప్లేట్లు తీసుకోవాలి. ఇక్కడ అన్నదానం వచ్చేసి రెగ్యులర్గా 12:30కి స్టార్ట్ అవుతుంది. ఈ అన్నదానంలో అన్నం, ఒక సాంబార్ అనేది పెడతారండి. రెగ్యులర్గా ఇదే ఉంటుంది. ఇక్కడ ఈ
ప్లేట్లు తీసుకొని మనం భోజనం అయితే చేయాల్సి వస్తుంది. చేసినాక మనకు తోచినంత ఇక్కడ కనిపించిన ఈ హుండీలో డబ్బులు వేయాలండి. అది మన ఇష్టం. మనం తిన్న ప్లేట్లు మనమే కడిగి అక్కడ అనేది పెట్టేసేయాలండి. మేము భోజనం చేసినాక ఇక్కడ చిన్న చిన్న 2-3 స్టాల్స్ అనేది ఉంటాయండి. ఇక్కడికి వచ్చేసి మేమైతే గాజులు అయితే తీసుకున్నాము. గాజులు తీసుకున్నాం. సెలెక్షన్ అనేది చేసుకుంటున్నామండి గాజులు. చూస్తున్నారు కండి, ఈ గాజులు అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఈ గాజులు అయితే తీసేసుకున్నాం. గాజులు తీసుకొని మేమైతే ఇంకా బయలుదేరిపోయామండి. ఇంకా వచ్చేసి ఇంతే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.